అందరికీ నమస్కారం. నా పేరు మల్లా సాయి. నేను ఏమేం కాలేజీలో డిగ్రీ చదువుకున్నాను. పెన్షన్ ఎందుకు నా పేరు మల్లా సాయి. వైద్య కోర్టులో నాకు పెన్షన్ పోయింది. నేను బ్లైండ్ ఆంధ్రప్రదేశ్. నేను ఏమేం కాలేజీలో ఇంటర్ డిగ్రీ చేశాను. ఇది అవసరం లేకపోతే మా బాగా సత్యాన్ని యాడ్ చేసి తీసాడు. నేను కలెక్టర్ని కలిసాను, ఎమ్మెల్యే కలిసాను, మళ్ళీ మన కార్పొరేషన్ కూడా కలిసాను. ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్య గణబాబు ఎమ్మెల్యే పేరు గణబాబు కూడా నేను ఎందుకు కలిసాను. ఎక్కడికి వెళ్తున్నా పని మాత్రం అవ్వట్లేదు. ఎక్కడ చదివాను అక్కడ మాకు ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ అవ్వట్లేదు. ఎందుకు వెళ్ళినా ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళినా గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళినా మా బావ సచివాలయం అంటే తను యాడ్ చేసి నన్ను తీశారు. అతను గాజువాక నన్ను కన్సల్ట్ అతను అక్కడి నుంచి నా దగ్గర యాడ్ చేశారు. అమ్మ చచ్చిపోయింది, డాడీ కూలి పని. డాడీ ఏం చేస్తారు? మేస్త్రి కూలి పని టాపింగ్ చేస్తారు. మీ డాడీలో నీ కార్డు యాడ్ అవ్వలేదు, మీ బావాల దాంట్లో యాడ్ అవ్వడం వల్ల పోయిందా పెన్షన్? పోయింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో? 2021లో తీసారు సిస్టర్ వాలిడేషన్ పేరుతో. అవును. అప్పటి నుంచి ఇప్పుడు ఫైట్ చేస్తున్నా, తిరిగాను. అందుకే ఎక్కడ ఏ పని ఎక్కడ జరగట్లేదు. ఎన్ని తిరిగినా, ఎన్ని హక్కులు ఎత్తుకున్నా, ఎన్ని హక్కులు ఎండలో వానలో తిరిగినా ఆ పని ఎక్కడా జరగట్లేదు. అది నా లొకేషన్ చేయాలని వెంటనే సత్యంగా పని జరగాలని చాలా మంది పోయి చాలా మంది తిరుగుతున్నా కానీ కాళ్ళు అదిలో చెప్పలేదు. ఇప్పటికి 2022 అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. కానీ 5 సంవత్సరాలు బట్టి తిరిగినా, ఎన్ని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా నీకంటూ ఈ దివ్యాంగుడు కాబట్టి ఈయన 100% వికలాంగత్వం ఉన్నా నీకు పెన్షన్ ఇవ్వడానికి పూర్తిగా ప్రభుత్వాలన్నీ కూడా ఎన్కౌంట్ చేస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చూసినా తీసుకెళ్ళినా ఆ యొక్క గ్రీవెన్స్లో ఆ యొక్క లెటర్లు మాత్రం తీసుకుంటారు కానీ దానికి సంబంధించిన పని మాత్రం చేయట్లే. అసలు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి కానీ మీలాంటి 6 స్టెప్ వ్యాలిడేషన్ పరిధిలో తీసేసిన పెన్షన్ల గురించి కానీ ఇప్పటి వరకు ఏ విధమైన ఎడ్యుకేషన్ చేయలేదు. ఇప్పుడు చెయ్యాలి తప్పనిసరిగా చెయ్యాలి. నన్ను వెరిఫికేషన్ చేసి ఇప్పుడు నీ ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు లేకపోతే మీ నాన్న మీ బావాలతో ఉందా? లేదు, వైట్ రేషన్ కార్డే బావాకు లేదు. వాళ్ళకి ఏదో కార్డు మనకి ఎప్పుడు మారిపోయింది? ఫస్ట్ నుంచి ఉంది. మనకి ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు మీ బావ సచివాలయం ఎంప్లాయీస్ నేను తీసారు కదా. అంటే అవసరం మ్యాపింగ్ లో యాడ్ చేసి తీసాక మాకు రేషన్ కార్డు ఏదో రేషన్ కార్డులో యాడ్ చేసి తీసారా? రేషన్ కార్డు ఏదో మ్యాపింగ్ హౌస్ వైఫ్ మ్యాపింగ్ లో ఉద్యోగస్తులు ఉండడానికి యాడ్ చేశారు. అయితే మీకు నిజంగా వైట్ రేషన్ కార్డు ఉంది. వైట్ రేషన్ కార్డు ఉన్న పెన్షన్ తీస్తారు. ఓకే. ఈ పరిస్థితుల్లో నీకు ఇప్పుడు ఎలాంటి ఉపాధి? నువ్వు ఏం చదువుకున్నావు అసలు? డిగ్రీ BA HEST ఏవిఎం కాలేజ్ చదువుకున్నా. ఇప్పుడు నీ యొక్క పోషణ ఎవరు చూస్తుంటారు? డాడీతో ఉంటుంది. మనం చిన్న బిజినెస్ పెట్టుకుని అది కూడా కొంచెం డల్గా ఉంది. చిన్న బిజినెస్ చేసుకుంటాను. రోడ్డు మీద మిర్చి ప్యాకెట్లు అమ్ముకుంటావా? మిర్చి ప్యాకెట్లు అమ్ముకుంటున్నాం. మిర్చి ప్యాకెట్లు అమ్ముకుంటావా? మిర్చి ప్యాకెట్లు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో బతుకుతాను కానీ పెన్షన్ మాత్రం లేదు. 100% అంధత్వం ఉంది నీకు. కానీ నీకు ఇప్పుడు పెన్షన్ ఇవ్వట్లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి రిక్వెస్ట్ అడుగు. చంద్రబాబుకి లోకల్ గారికి నా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసి నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ పని వెంటనే చేయాలనేసి ప్రతి స్టేట్లో అయ్యేలాగా మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసాం. మేము బ్లైండ్ అయినా మేము 4,000 మంది బ్లైండ్స్ ఉన్నా మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించాం. మా పని మీరు వెంటనే చేయాలనేసి అప్పటి నుంచి కోరుకున్నాం. మాకు జాబ్స్ కూడా మీరు ఇప్పించాలనేసి, మాకు ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్ మీరు ఇప్పించాలనేసి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ప్రతిదీ కూడా జరుగుతుంది. మిమ్మల్ని అన్ని ఓట్లు మళ్ళీ మీకు వేయాలనేసి మేము కోరుకుంటున్నాము. మీరు చేస్తే మీకు ఇంకా చాలా మందితో ఏం చేయాలని నమ్మకం